తూర్పుగోదావరి జిల్లాలో గృహ అవసరాలకు సంబంధించిన సిలిండర్ల బుకింగ్స్ 11,000 నుంచి 8-9,000కు తగ్గాయని జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ వెల్లడించారు. గృహ అవసరాలకు, అత్యవసర సేవలకు అవసరమైన ఎల్పీజీ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో సంబంధిత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, గ్యాస్ పంపిణీదారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో రోజుకు సుమారు 12,000 నుండి 12,500 వరకు గ్యాస్ సిలిండర్లు 52 పంపిణీదారుల ద్వారా సరఫరా చేయబడుతున్నాయని తెలిపారు. గ్యాస్ పంపిణీదారుల వద్ద సుమారు 14,362 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం బుకింగ్ సాధారణ స్థాయికి చేరుకోవడంతో పెండింగ్ బుకింగ్స్ త్వరలోనే క్లియర్ చేయబడతాయని మేఘస్వరూప్ తెలిపారు. గ్యాస్ సిలిండర్లు వినియోగదారుల ఇళ్లకే సరఫరా చేయబడుతున్నందున గొడౌన్లకు వెళ్లాల్సిన అవసరం లేదని సూచించారు. అలాగే అధిక ధరలు చెల్లించవద్దని వై మేఘస్వరూప్ విజ్ఞప్తి చేశారు. వినియోగదారులు ఐవీఆర్ఎస్, వాట్సాప్, అలాగే ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి యూపీఐ యాప్స్ ద్వారా సులభంగా బుకింగ్స్ చేసుకోవచ్చని సూచించారు. ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ల కేటాయింపుకు 70% వరకు పెంచడంతో వాటి సరఫరా కూడా సజావుగా కొనసాగుతుందని తెలిపారు. జిల్లాకు గ్యాస్ సరఫరా చేసే గోకవరం, విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాల్లోని బాట్లింగ్ ప్లాంట్లు సక్రమంగా పనిచేస్తున్నాయని, అవసరాలకు సరిపడా స్టాక్ అందుబాటులో ఉందని వై మేఘస్వరూప్ పేర్కొన్నారు. గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య ప్రయోజనాలకు వాడుతున్న వారిపై 47 కేసులు నమోదు చేసి 119 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు మేఘస్వరూప్ తెలిపారు. ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా గోదావరి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా పైప్లైన్ నేచురల్ గ్యాస్ సరఫరా కోసం రాజమహేంద్రవరం, కొవ్వూరు, చాగల్లు పంచాయతీ పరిధిలోని పైప్లైన్ల ద్వారా గ్యాస్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ వెల్లడించారు. సుమారు 19,800 పైప్లైన్లు కనెక్షన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కనెక్షన్లకు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. గృహ మరియు వాణిజ్య వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ కోరారు. జిల్లాలో 208 పెట్రోల్ బంకుల ద్వారా పెట్రోల్, డీజిల్ సరఫరా నిరంతరంగా కొనసాగుతుందని మేఘస్వరూప్ తెలిపారు. సాధారణంగా పెట్రోలు 230 కిలోలీటర్లు, డీజిల్ 348 కిలోలీటర్లు కాగా ప్రస్తుతం పెట్రోలు 1,751 కిలోలీటర్లు, డీజిల్ 2,010 కిలోలీటర్ల నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. కాబట్టి జిల్లాలో ఇంధన సరఫరాపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని, వినియోగదారులు అపోహలకు లోను కాకుండా సహకరించాలని వై మేఘస్వరూప్ విజ్ఞప్తి చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో రేపు టిడ్కో గృహప్రవేశాలు జరుగుతాయి. ఈ సందర్భంగా ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు గృహాలను అధికారికంగా అప్పగిస్తారు. మొత్తం జిల్లాలో 5,398 గృహాలు మంజూరు కాగా 2,477 గృహాలు పూర్తయ్యాయి. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో 2,400 గృహాలు మంజూరు కాగా 1,104 గృహాలు పూర్తి అయ్యాయి. అనపర్తి నియోజకవర్గంలో 655 గృహాలకు 98 గృహాలు పూర్తయ్యాయి. రాజనగరం నియోజకవర్గంలో 84 గృహాల్లో 22 గృహాలు పూర్తయ్యాయి. జగ్గంపేట నియోజకవర్గంలో 32 గృహాల్లో 20 గృహాలు పూర్తి అయ్యాయి. నిడదవోలు నియోజకవర్గంలో 67 గృహాలలో 52 గృహాలు పూర్తి అయ్యాయి. కొవ్వూరు నియోజకవర్గంలో 82 గృహాల్లో 68 గృహాలు పూర్తి అయ్యాయి. మండపేట నియోజకవర్గంలో 14 గృహాల్లో 9 గృహాలు పూర్తయ్యాయి. గోపాలపురం నియోజకవర్గంలో 2,064 గృహాలకు గాను 1,104 గృహాలు పూర్తయ్యాయి. వాటిని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల చేతుల మీదుగా లబ్ధిదారులకు అప్పగిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వం నిర్మించిన గృహప్రవేశ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు.